హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో చాలామంది ఎంతగానో ఎదురు చూస్తున్న రియల్మీ GT Neo 5 మొబైల్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఇక ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్కి ఒక లైక్ కూడా చేయండి ప్లీజ్. అండ్ మీరు నా వీడియోని ఏ ఊరు నుంచో చూస్తున్నారో నాకు మీ ఊరి పేరు అయితే కమెంట్లో చేయండి. నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈసారి రియల్మీ వచ్చేసి GT Neo 5 ఎడిషన్లో ఏకంగా 240W ఛార్జర్ని అయితే ఈ మొబైల్కి తీసుకొచ్చారు. ఇక ఈ మొబైల్ అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే మన దగ్గర వచ్చేసి 3 కలర్స్ అయితే ఉన్నాయి. మనమైతే బ్లాక్ కలర్ మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇక ఈ మొబైల్ ఛార్జ్ చేయడానికి 9 నిమిషాల 48 సెకండ్లు అయితే పడుతుంది. ఇది 5 మినిట్స్లో 66% అయితే ఛార్జ్ చేయగలిగింది. ఇక బ్యాక్ కెమెరా వచ్చేసి డిజైన్ పాతగానే ఉన్నప్పటికీ కెమెరాస్ పక్కన ఉన్న ఈ స్పెసిఫిక్ ప్లేస్ చూసుకున్నట్లయితే ఇక్కడైతే మనకి గ్లాసీ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మిగతా పార్ట్ అంతా మనకి కొంచెం రఫ్గా అయితే ఉంది. ఇక కెమెరా పక్కన ఉన్న ఈ ప్లేస్లో లైటింగ్తో కూడిన స్క్వేర్ షేప్ని అయితే ఇచ్చారు. మనం ఇంతకు ముందుకు నథింగ్ ఫోన్లో అయితే చూసాం కదా, వెనకాల సైజ్ లైట్ రావడము, ఇది కూడా దానిలాగే ఉంది. కాకపోతే దీంట్లో ఏంటైతే మనం కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే రియల్మీ వాళ్ళ సొంత ట్యాగ్ లైన్ డే టు లీప్ అనే ఒక వర్డ్ని అయితే చూపిస్తున్నారు. అండ్ ఈ లైట్ లోపల సైడ్న స్నాప్డ్రాగన్ Gen 1 ప్రాసెసర్కి సంబంధించిన ఒక డిజైన్ అయితే కనబడుతుంది. ఇక ఈ మొబైల్ సైడ్ ఫ్రేమ్ వచ్చేసి ప్లాస్టిక్తో అయితే చేశారు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇక ఈ మొబైల్ స్క్రీన్ వచ్చేసి 6.74 ఇంచెస్ HDR10+ సపోర్ట్ చేస్తూ 144Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ స్క్రీన్ వచ్చేసి ఫ్లాట్గానే ఉంది, కర్వ్ అయితే ఇవ్వలేదు. గేమ్స్ ఆడే టైంలో కర్వ్ డిస్ప్లే కన్నా ఫ్లాట్ డిస్ప్లేలో బాగా వస్తుంది. అండ్ మొబైల్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ దీంతోపాటు మన దగ్గర ఇంకో కలర్ వేరియంట్ అయితే ఉంది, అది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇక ఈ మొబైల్ వచ్చేసి Ant 2లో 11 లక్షల స్కోర్ని అయితే చేసింది. ఇది చాలా మంచి స్కోర్. ఇక గేమ్స్ ఆడుకోవడానికైతే ఈ మొబైల్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. స్నాప్డ్రాగన్ Gen 1 ప్రాసెసర్ అనేది చాలా మంచి ప్రాసెసర్. దాదాపు 40,000 రూపాయల బడ్జెట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాసెసర్తో మొబైల్ వస్తాయి. మరి దీని ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ఇక మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి 1 TB స్టోరేజ్ కలిగి ఉంది. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే మంచి బ్యాకప్ని అయితే ఇస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా అయితే 50MP సోనీ IMX 819 అయితే ఇచ్చారు. మిగతా 2 కెమెరాలు వచ్చేసి 8MP 2MP అయితే ఉన్నాయి. దాదాపు 35,000 బడ్జెట్లో 2MP కెమెరా ఇవ్వడం అయితే నాకు నచ్చలేదు. ఇక ఈ కెమెరాతో వచ్చేసి 4K 60fps వరకు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. మనమైతే కొన్ని ఇప్పుడు శాంపిల్స్ అయితే చూద్దాం. కెమెరా సెటప్ చాలా బాగుంది అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. డే టైంలో అయితే మంచి ఫొటోస్ అయితే తీయగలుగుతుంది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16MP అయితే ఇచ్చారు. ఇక ఛార్జర్ విషయానికి వస్తే 240W ఛార్జర్ని ఇచ్చినప్పటికీ కూడా సైజ్ మాత్రం పెద్దగా అయితే లేదు. ఇక ఛార్జింగ్ యానిమేషన్ కూడా చాలా బాగుంది. చూస్తుండగానే ఛార్జింగ్ పర్సంటేజ్ పెరుగుతూనే ఉంది. ఇదైతే ఒక మంచి ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఇక ఛార్జింగ్కి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో తర్వాత వస్తుంది. వెనకాల స్నాప్డ్రాగన్ Gen 1 ప్రాసెస్ సంబంధించిన పోస్టర్ ఏదైతే ఉందో అదైతే చూడడానికి చాలా బాగుంది. ఇలా లోపల ఉన్న ప్రాసెసర్ని అయితే చూపిస్తూ రిలీజ్ అయిన ఫోన్స్ అయితే చాలా తక్కువ.
ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.